పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది. క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు నోటీసులు జారీ చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. గుంటూరులో పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో కోర్టు ఎదుట 25న హాజరు కావాలని కూడా జిల్లా జడ్జి శరత్ బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై గుంటూరులో క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు డైరెక్షన్తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన గుంటూరు కోర్టులో పవన్ హాజరు కావాలని 4వ అదనపు జడ్జి శరత్ కుమార్ తాజాగా ఇచ్చిన నోటీసులో స్పష్టం చేశారు. కాగా జూలై 3వ తేదీన వేలూరులో జరిగిన వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మనం చూసాము ఆ రోజు. మొన్న రీసెంట్గా 4 డేస్ బ్యాక్ కూడా నేను వాలంటీర్స్ని ఆ మాట అనలేదు, నేను అలా అనలేదు, నేను ఎవరో ఒక్కరిని అన్నాను అన్నాడు. కానీ మళ్ళీ పాత వీడియోలన్నీ మళ్ళీ హల్చల్ ఎలా మాట్లాడాడో మనము ఒక 1 డే బిఫోర్ 1 డేనే మనం మాట్లాడుకున్నాం, వీడియోస్ కూడా పెట్టుకున్నాం. ఎంతోమంది అమ్మాయిలు ఏదేదో ఇంకా వద్దులేండి, అవన్నీ చాలా చండాలంగా ఉంటాయి మాట్లాడుకుంటే. కానీ న్యాయస్థానం అయితే పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు 25వ తారీఖు ఈయన కోర్టుకు హాజరైనప్పుడు కోర్టులో ఈయన సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈయన చెప్పాడుగా, నాకు కేంద్ర నిఘా సంస్థ నాకు రిపోర్ట్ ఇచ్చింది, నా కేంద్ర నిఘా సంస్థ చెప్పమని ఏపీకి పంపించిందని. మరి ఈ కేంద్ర నిఘా సంస్థ ఎవరు చెప్పారు ఏంటి అనేది ఇప్పుడు కోర్టుకు చెప్పాలి. అంతేకాకుండా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఇది ఎక్కడ ఎవరు మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు, ఎవరు ఇప్పుడు ఎక్కడ, అదంతా కూడా ఇదంతా పెద్ద ఎలా అంటే ఇదంతా ఒక భంగం కలిగించినట్టు, పరువు మర్యాద వాలంటీర్స్కి పరువు మర్యాదకి భంగం కలిగేలా ఉంది. కాబట్టి వీటికి మరి ఏం సమాధానం చెప్తాడో పవన్ కళ్యాణ్ మనం చూడాలి మరి. ఎందుకంటే ఇది వాలంటీర్స్, దీంట్లో చాలామంది అమ్మాయిలు కూడా ఉన్నారు. అది లోకల్గా ఉండేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తారంటే మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు లేదు పవన్ కళ్యాణ్కి. మరి దీనిపైన మరి మొన్నేమో ఖండించాడు, నేను అలా అనలేదని. మరి ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వాలంటీర్సే కేసు పెట్టారు. మరి ఏం చెప్తాడో కోర్టులో చూడాలి.